అయితే మీరు అక్కడి నుండి కాదు కానీ అది చదవండి. నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గుర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను. అంటే మీకు మాట మీరు మామూలుగా ఇక్కడ మాట 5-6 వచనాలు చదివితే మీకు బాగుంటుంది. చదవండి 5-6 వచనాలు. ఆయన శిష్యులు అందరికి వచ్చి రొట్టెలు తెచ్చుట మరచితిరి. అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. చాలు. అంటే యేసు ప్రభు వారు ఏం చెప్పారు అంటే పరిసయ్యులు సద్దుకయ్యులు అనేటువంటి పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి అనే మాట యేసు ప్రభు వారు చెప్పారు. అక్కడికి వెళ్లే ముందు మనం ఒక మాట చదువుతాం. 26 మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-41 వచనాలు చదువుకున్నారు. ఇది రాత్రి చదువుకున్న వాక్య భాగం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-41 వచనాలు. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, చదువుకున్న ఈ 2 లేఖన భాగములలో నుండి మాతో మాట్లాడండి నాయనా. మాట్లాడటకు నిలబడిన నేను బలహీనుడను ప్రభువా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. యేసయ్యా, మీ ఆత్మాభిషేకం దయచేయండి. మీ నోటికి బోరగా చేసుకురండి. మీరు మాత్రమే మాట్లాడండి అయ్యా. వినగలిగే చెవి, గ్రహించే హృదయము, అనుసరించి నడుచుకునే మనసు మా అందరికీ దయచేయమని అయ్యా. కూర్చుని మమ్మల్ని అందరూ కూడా నీ వాక్య సన్నిధి ఆశీర్వాదములతో నింపి తృప్తిపరిచి పంపించమని, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుడా, మొదటిగా యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తున్న మాట ఏమని చెప్తున్నారు అని అంటే, మీరు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని ప్రభు వారు చెప్పారు. ఏ పులిసిన పిండి అంటే చూసుకొనుడి పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఎవరంటే వారు? ఎవరు వారు? పరిసయ్యులు సద్దుకయ్యులు. ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు ఎవరు అనంటే వారు లేవి గోత్రానికి చెందినటువంటి వారు ఒకటి అయితే, రెండోది ఏంటంటే వారు భక్తి పనులను చూపించుకునేటువంటి వారు. అర్థమైందంటే నా మాట. ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు ఎవరు అంటే మేము భక్తి పనులమని ఒకటి, రెండవది మాకు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, వాక్యం తెలుసు అని అతిశయపడేవారు. అర్థమైందండి. మాకు తెలుసు, మీరు చెప్పక్కర్లేదు అన్నట్లుగా వారు ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఈ విషయం. ఇప్పుడు ఎందుకు నేను ఈ వాక్యం చదివించాను, యేసు ప్రభు వారు ఎందుకు వారిని హెచ్చరించాడు శిష్యుని అని అంటే, మీరు పరిసయ్యుల్లాగా ఉండొద్దు, సద్దుకయ్యుల్లాగా ఉండొద్దు. వారు ఏమనుకుంటారు అంటే మాకు తెలుసు వాక్యం అని చెప్పేసి వారు అనుకుంటా ఉంటారు. మీరు కూడా నాతో సహవాసంలో ఉన్నారు, మీకు అంతా తెలుసని మాత్రం మీరు భ్రమపడొద్దు సుమా. ఇంకా మీరు చాలా విషయాలు నేను చెప్పలేదు, చాలా విషయాలు మీకు తెలియదు కూడాను. అయితే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చినప్పుడు ఆయన మీకు ఇంకా అనేక విషయాలు తెలియపరుస్తాడని చెప్పేసి, నాలోనే ఇంకా మీకు బోధిస్తాడని కూడా యేసు ప్రభు వారు చెప్పారు. కనుక ఈ విషయం మనం ఎందుకు ఇక్కడ ధ్యానించుకోవాలి, ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే, ప్రియమైన తింటారా, పొరపాటును కూడా నాకు అన్నీ తెలుసనే ఆలోచన మనకు రాకూడదు. రెండవది ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు అనేటువంటి వారు ఎటువంటి వారు అంటే వేషధారణ కలిగినటువంటి వారు. అర్థమైందండి. పరిసయ్యులు సద్దుకయ్యులు అనేటువంటి వారు అంగీలు ధరించుకొని, వేషధారణ అంగీలు ధరించుకొని మాకంతా తెలుసు అన్నట్లుగా ఉంటారు. అర్థమైందండి. ఇప్పుడు మాట చెప్తున్నాను,
వాళ్ళు కనపడటానికి అంగీలు ధరించుకున్నారు, మనం కనపడటానికి బొట్టులు తీసేస్తున్నాము, లేకపోతే గాజులు తీసేస్తున్నాము. ఇంకా చెప్పాలి అంటే రక్షణ పొందుకున్నామని చెప్పేసి, బాప్తిజాలు పొందుకున్నామని చెప్పేసి మనం కొన్ని అతిశయాలు మనం కలిగి ఉంటా ఉన్నాం. అర్థమవుతుందండి. చాలా చోట్ల మనం చెప్పుకుంటా ఉంటాం కూడా, మేము దేవుని నమ్ముకున్నామండి అని చెప్పేసి కూడా చెప్పుకుంటా ఉంటాం. కానీ జీవితం వచ్చేసరికి ఆ విధంగా దేవుని నమ్ముకున్న వాళ్ళలాగా కనిపించదు. కేవలం నోటితో చెప్పుకోవటమో లేకపోతే మనము చూపించటమో కాదు, కానీ మన ప్రవర్తన కనిపించాలి, ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా లేకపోతే జాగ్రత్త, వాళ్ళైతే పైకి భక్తి గల వారిగా కనిపిస్తారు, కానీ వారి జీవితాలు అలా ఉండవు. మీరు అలా ఉండకూడదు, మీరు జాగ్రత్తగా చూసుకోనండి. యేసు ప్రభువారు హెచ్చరిస్తా ఉన్నాడు శిష్యులను, ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలందరినీ కూడా. ఏమని? మీరు పరిసయ్యులు సద్దుకయ్యులు అయితే ఇంకొక మాట అంటారు కూడా. సద్దుకయ్యులు అనేటువంటి వారు పునరుద్ధానం గురించి కూడా వారికి నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు. యేసు ప్రభు సన్నిధికే వస్తారు, దేవుని సన్నిధిలోనే కొనసాగుతారు, కానీ ఈ జీవితం ఎంతటితో కాదు, మరొక జీవితం ఉందనే విషయం వాడు నమ్మరు. పునరుద్ధానాన్ని గురించి వాడు విశ్వాసం ఉండదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధరుడు అయ్యాడు కాబట్టి, ఆయన తిరిగి లేచాడు కాబట్టి, అందరికీ కనిపించాడు కాబట్టి, ఇది నిశ్చయమో మనకి ఈ జీవితమే శాశ్వతం కాదు, మరొక జీవితం ఉన్నది. ఈ విషయం మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఈ భూమి మీద ఈ జీవితం కొంతకాలంలో మనం జీవించగలుగుతాము, కానీ రెండవ జీవితం ఏదైతే ఉందో అది యుగ యుగములు జీవించవలసింది. అది రెండే స్థలాలు. ఎక్కడ? ఇప్పుడు మనం జీవిస్తే ఈ భూమి మీద జీవిస్తూ ఉంటే ఈ ఊర్లో ఉంటాం, లేకపోతే ట్రాన్స్ఫర్ అయ్యి ఉద్యోగాలు చేసుకుంటూ ట్రాన్స్ఫర్ అయితే మరొక ఊరికి వెళ్ళిపోతాం. కానీ అది ట్రాన్స్ఫర్ అయ్యేది కాదు, శాశ్వతమైన జీవితాలు. పరలోకంలో శాశ్వతంగా ఉంటాం, నరకంలో శాశ్వతంగా ఉంటాం. రెండే మనకు గమ్యస్థానాలు. ఎక్కడికి వెళతాం అది నిర్ణయం మనం చేసుకోవాలి. ఎలాగంటే మనం రక్షింపబడిన తర్వాత మన శేష జీవితం ఎలా జీవిస్తున్నామో దానికి చాలా ప్రభావం ఉంటుంది ప్రియమైన తండ్రి. కనుక పైకి భక్తి గలవారుగా కాకుండా దానిని శక్తిని ఆశ్రయించే వారుగా మనం జీవించాలని యేసు ప్రభు వారు కోరుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, మనం రక్షింపబడినటువంటి వారమైతే ప్రభువుకు మహిమకరంగా మనం జీవించాలని కూడా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అర్థమైందండి. కనుక ఆ విధంగా మనం జీవించాలని ప్రభు ఎంతో ఆశపడుతున్నాడు. చూడండి, ఒక మాట మనం చదువుదాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో. రోమాపత్రిక 16వ అధ్యాయము 17-18 వచనాలు. రోమాపత్రిక 16, 17, 18 వచనాలు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. చాలండి, ఒక మాట ఆయన బ్రతిమాలుతున్నాడు. ఎవరో పౌలు గారు రోమా సంఘస్థులతో బతిమాలుతున్నాడు. ఏమని? మీరు ఏదైతే నేర్చుకున్నారో బోధ, రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు మీరు నేర్చుకున్న బోధ ఏదైతే ఉందో దాని నుంచి తొలగించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ మాటలు ఎలా ఉంటాయి అంటే చాలా వెనుసూపుగా ఉంటాయి. దేవుని సన్నిధి సహవాసమే లేకుండా చేస్తే ఆ మాటలు. కనుక ప్రియా దేవుడరా, ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. ఏమంటున్నాడు? సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలగచేయ వారిని కనిపెట్టి ఉండాలి. ఆత్మీయ జీవితంలో మీరు వర్ధిల్లాలి అనంటే, మనశ్శాంతి కలిగి నెమ్మది కలిగి ఉండాలి అనంటే ఇటువంటి వేదములు కలగ చేసేవారు కొంతమంది ఉంటారు. వేదములు కలగ చేస్తారట, వారు ఆటంకములను కూడా కలగ చేస్తారట. వేదములు అంటే తెలుసండి మీకు? వేదం అంటే తెలుసా? ఆల్రెడీ మీరు దేవుని సన్నిధిలో కొనసాగుతున్నారు, రక్షింపడ్డారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రక్షింపడ్డారు అనుకుందాం. మీకు ఎవరో మీకు రక్షణ లేకముందుకు మీ ఊరోళ్ళు పరిచయం అయి ఉంటారు. అప్పుడు వాళ్ళంతా మీకంటే ముందే వాళ్ళు రక్షింపడ్డారు. మాట చెప్తున్నాను మీకు, మీకంటే ముందు వారు రక్షింపడ్డారు. వాళ్ళు రక్షణ పడినప్పుడు మీరు రక్షింపబడలేదు. మీరు విడిపోయారు. ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత సువార్త మీ దగ్గరికి వచ్చి దేవుడికి అనుగ్రహించి మీరు రక్షింపడ్డారు. మీరు రక్షింపడిన తర్వాత మీ సంఘం వేరు అవ్వచ్చు, వాళ్ళ సంఘం వేరుగా ఉండొచ్చు. వాళ్ళు కనిపించేవాళ్ళు మా సంఘం మంచిది, మా పాదం మంచిది, మా పాస్టర్ గారు మంచోడు, మా నడిపింపు బాగుంటుంది. అర్థమైందండి? భేదములు కలగజేసేవారు. యేసుక్రీస్తు మీరు ఎక్కడ కట్టబడారో, ఎక్కడ రక్షణ పడ్డారో, ఎక్కడ ఎదుగుతున్నారో దేవునికి స్తోత్రం, మీరు అక్కడ ఉండండి. ఒకవేళ మీకు అది నచ్చకపోతే, ఏదైనా తేడా అనిపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడే మీకు అటువంటి జ్ఞానం ఇస్తే
మీరు తొలగిపోండి, మంచిదే. కానీ ఎవరో చెప్పారని చెప్పేసి, అటు మన ఊరోళ్ళు అని చెప్పేసి, మన కులపోళ్ళు అని చెప్పేసి మీరు కనుక మారిపోయారనుకోండి, మీరు జాగ్రత్తగా చూసుకోనండి. ప్రభు ఇక్కడ అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను ఈ మాట. మనకు తెలిసిన వాళ్ళని, మన ఊరోళ్ళని, మన కులపోళ్ళు అని చెప్పేసి సంఘం నుంచి మార్పించేస్తారు. ఇప్పుడు బాగానే ఉంటది, కొన్ని రోజులైన తర్వాత వాళ్ళే ఎక్కడ నిన్ను తీసుకెళ్లారు, వాళ్ళే మానేస్తారేమో. ఏమండి, వాళ్ళే ఆ సన్నిధి సహవాసం విడిచిపెడతారేమో, నువ్వు అటు ఇటు కాకుండా అయిపోతావు. జాగ్రత్త. అందుకని ప్రభు ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమనంటే, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టియుండుడి అని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పౌలు గారు బతిమాలుతున్నాడు సంఘస్థులతో. ఎందుకు అంటే, కొంతమంది మానేసి మరొక దగ్గరికి వెళుతున్నారట. ఎందుకు? అక్కడ బాగుందని చెప్పేసి. నిజమే, ఇప్పుడు నీకు ఆ మాటలు, చెప్పుడు మాటలు, వినే మాటలు అలాగే అనిపిస్తాయి, రేపటి రోజులు నిన్ను పతనానికి తీసుకెళ్ళిపోతాయి. ఈ విధంగా భేదములు కలెక్ట్ చేసేవారు కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను, మీ అందరికీ మీరు జాగ్రత్తగా వినండి. అసలు యేసు ప్రభువే దేవుడు కాదని చెప్పేసి, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు కావాలంటే బైబిల్లో ఉన్నాయని చెప్పేసి రెఫరెన్స్ చూపిస్తామని చెప్పేసి దేవుని సన్నిధి సహవాసం దూరం చేసేటువంటి యెహోవా సాక్షులు అనేటువంటి వారు వస్తున్నారు. జాగ్రత్త. వాళ్ళు భేదములు కలగ చేసేవారు. అర్థమవుతుందండి? భేదములు కలగ చేసేవారు. ఊరు వాళ్ళను, కులం వాళ్ళను, లేకపోతే మరొకటని చెప్పేసి నిన్ను దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తారు, నిన్ను ఆత్మీయ పతనానికి తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. నా మాటలు అర్థమవుతున్నాయండి? నా మాటలు అర్థమవుతున్నాయా? ఏ మాటలు అంటే, అసలు యేసు ప్రభు దేవుడే కాదు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు అని చెప్పి మనల్ని చెరిపేవాడు కొంతమంది వస్తారు. జాగ్రత్త. అర్థమవుతుందండి? కనుక ఈ విషయాన్ని బట్టి ఎవరైతే యేసు ప్రభు దేవుడు కాదని చెప్తారో వాళ్ళ మాటలు వినేవనికూడదు. ఇంకా వాక్యంలో ఏముంటుంది, అసలు వాళ్ళని చేర్చుకోకూడదు అని చెప్పేసి దేవుని వాక్యం ఉంది. ప్రియమైన ఈ హెచ్చరిక చూడండి. తర్వాత ఏమంటున్నాడు తెలుసండి, వారిలో నుండి తొలగిపోవుడి, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకము వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. దేవునికి స్తోత్రం. వారు ఎటువంటి మాటలు మాట్లాడతారంటే, ఇక్కడ అంటున్నాడు కదా, ఏం మాట్లాడుతుండే అవి? ఇంపైన మాటలను, ఇచ్చకములాడు మాటలను. ఆ మాటలు చాలా ఇంపుగా ఉంటాయట, ఏమంటే చాలా రుచికరంగా ఉంటాయి. అటువంటి మాటలు చెప్పి మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో నుంచి వెనక్కి తీసుకొని వెళ్ళిపోతారు. జాగ్రత్త. పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రియమైన తింటారు. కనుక ఈ విషయంలో మనం ఎలా ఉండాలి అంటే, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా వివేకంతో కనిపెట్టుకొని ఉండాలి అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నారు. మరొక మాట చూడండి, తిమోతి పత్రికలో తిమోతితో అంటాడు 4వ అధ్యాయం 12వ వచనంలో. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. మొదటి తిమోతి 4వ అధ్యాయము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులనని చెప్పుదురు. దేవునికి స్తోత్రం. చాలండి. అంటే నేను వివరిస్తాను, చెప్తాను. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడట, ఇదిగో కడవరి దినాలలో ఇటువంటి పరిస్థితి ఉంటది. ఏంటంటే అటువంటి పరిస్థితి ఆయన చెప్తున్నాడు. మోసపరుచు ఆత్మల చేత నడిపించబడతారు, దయ్యపు ఆత్మల చేత నడిపించబడతా ఉంటారు. దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచుతారటండి వారు. దెయ్యముల బాధ ఏంటో తెలుసా? దెయ్యముల బాధ గురించి మొన్న చిన్న మాట వచ్చింది. ఇలాగే మన
మందిరాలుగా ఉంటాయి, మన మందిరాలుగానే ఉంటాయి. వాళ్ళు సేవకులే, వాళ్ళు దెయ్యములు పోతున్నందుకు నేను చెప్తున్నాను. సేవకులే, దేవుని సేవకులే. వాళ్ళు దేవుడు చెప్పాడని చెప్పి చెప్తా ఉంటారు ప్రతి చిన్న విషయం కూడా. దేవుడికి తినొద్దు అన్నాడు అని అంటాడు. ఇక్కడ మాట అంటున్నారు కదా, ఇది తినొద్దు అని అంటున్నాడట. ఏది తినొద్దు? నువ్వు ప్రతి మంగళవారం మాంసం తినొద్దు అని చెప్తున్నాడంట దేవుడు. నువ్వు మంగళవారం మాంసం తినొద్దు, నువ్వు ఆదివారం తినొచ్చు పర్వాలేదు, మంగళవారం తినొద్దు దేవుడు చెప్తాడు ఆ మంగళవారం తినొద్దని. ఏమండి? కానీ ఆ సేవకులు చెప్తున్నారు విశ్వాసంతో, నువ్వు మంగళవారం మాంసం తినొద్దని దేవుడు చెప్తున్నాడు. మన సంఘస్థులు ఎవరు మాంసం తినకండి మంగళవారం. ఇదేం పోదండి. ఏమండి? తర్వాత అక్కడ సేవకులు చెప్తున్నారట, ఇదిగో పోయిన మంగళవారం నువ్వు మాంసం తిన్నావు, అందుకే నీకు కీడు జరిగింది అని చెప్పి చెప్తున్నారట. ఆడికేదో కీడు జరిగింది, వాడేదో చుట్టాలు ఇంటికి వెళ్తే ఆడు పెడితే తిన్నారు పాపం. ఇదిగో అందుకు చూసేవారు దేవుడు పాస్టర్ గారి ద్వారా మాట్లాడుతున్నారు, నువ్వు మంగళవారం మాంసం తిన్నావు కనుక నీకు కీడు జరిగింది అని చెప్పేసి, అమ్మో దేవుడు మా పాస్టర్ గారిని ఎంత మా పాస్టర్ గారి నుంచి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇక ఆమె భయపడిపోయి ఇక ఏంటంటే ఇక పాస్టర్ గారే దేవుడిలాగా అయిపోయాడు. ఆమె దెయ్యముల బాధ. అర్థమైందండి? అంటే నీకు ఇది జరుగుతుంది, నీకు ఈ కీడు జరుగుతుంది, జాగ్రత్త అది హెచ్చరిస్తే నిజంగానే కీడు జరిగింది. నిజమే కదా, దేవుడు ఎంత అభిషేకించి మాట్లాడుతున్నాడు, సేవకు ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరుడు, నా సహోదరి, నేను ఒక మాట చెప్తున్నాను, కీడు గురించి దేవుడు మాట్లాడు, ఆయన నీ మేలు గురించి మాట్లాడే దేవుడు. అర్థమైందండి? దేవుడు ఎప్పుడు కూడా కీడు గురించి మాట్లాడు, నీకు మేలు గురించే చెప్తాడు. ముందు నా కుమారుడా, నా కుమార్తె, నీకు ఈ విధంగా ఉంటే మేలు జరుగుతుంది, నువ్వు ఎలా నడిస్తే మేలు జరుగుతుంది, ఇలా నడకపోతే నీకు దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుందని చెప్తాడు తప్ప కీడు గురించి ముందు చెప్పడం. అర్థమవుతుందండి? నీవు దేవుని ద్వారా మేలు పొందుకోవాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి, తద్వారా నువ్వు దీవించబడాలని ప్రభు కోరుకుంటూ ఉంటాడు. ఎందుకనంటే ఇప్పుడు నేను రాత్రి వచ్చి వాక్యం దగ్గరికి వస్తున్నాను. రాత్రి వాక్యం మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరూ మేలు పొందుకోవాలి. ఏమండి? ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలి. ఏమిటి ఆ మేలు? చూడండి, యేసు ప్రభు వారు ఏమంటున్నారు? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 40 వచనాల్లో 26, 40 వచనాలలో ప్రభు ఏమన్నాడు చూడండి. 40-41లో ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో మీరందరూ వినాలి. ఇప్పుడు మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలి అని అంటే యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన ఒక మంచి సూచన, మంచి ఆలోచన ఏమిటి అంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈరోజు నేను ఒక మాట అడుగుతాను, ఎవరికైనా కష్టాల్లో ఉన్నారా? చెప్పండి. మంచిది, చాలా సంతోషం. మన సంఘస్థులకి ఎవరికి ఏ కష్టం లేదండి, ఎవరు కూడా నోరెత్తలేదు, కనీసం నా వైపు కూడా చూడలేదు. అందరూ చాలా సమృద్ధి కలిగి, ప్రశాంతంగా, నెమ్మది కలిగి ఉన్నారు. అందుని బట్టి దేవానికి వందనాలు. ఆయన దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా కష్టం ఉందా చెప్పండి. అంటే నోటితో చెప్పదు, చేయతి చూపించదు కొని. అబ్బా, దేవునికి స్తోత్రం. ఎవరికేం కష్టం లేదు, ఏ ఇబ్బంది లేదండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే రాత్రి దేవుడు మాట్లాడాడు. ఏమన్నా తెలుసండి? నిజంగా రాత్రి ఉన్నటువంటి వాళ్ళం మేమందరం కూడా చాలా ఆశీర్వదించబడ్డాం. దేవుడు మా మనోనేత్రములు వెలిగించాడని మేము నమ్ముతున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే రాత్రి మేము చదువుకున్న మాటల గురించి ఒక మాట మనం చదువుకుంటే, మొట్టమొదట సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో వచ్చి ఒక మాట మనం చదువుకున్నాం. ఏంటమ్మా మాట అది?
సామెతల గ్రంథము 6వ అధ్యాయము. అమ్మా అయితే మీరు ఇక్కడి నుంచి చదవండి. ఎక్కడి నుండి అంటే 10-11 వచనాలు చదవండి. 10-11 వచనం. ఇంకా కొంచెము నిద్రించదునని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుండేదనని నీవు అనుకుందువు. నువ్వేమనుకుంటావటండి? మనం ఏమనుకుంటామా? దేవుడు తెలుసు ఆయనకి. కాసేపు పడుకుందాంలే, పొద్దాక పనిచేసి అలసిపోయి వచ్చాం కదా. పొద్దాక పనిచేసి, ఎండలో పనిచేసి, కష్టమైన పనిచేసి అలసిపోయి వచ్చాం అంటే వాడు అంటాడు, నువ్వు ఇంత అలసిపోయి వచ్చావు కదా, పడుకో, పర్లేదు, నీ కోటి వెళ్ళకపోతే ఏమైందిలే ప్రార్థనకి, అదే ఓవర్ నైట్ ప్రేయర్కి వెళ్ళకపోతే ఏమైందిలే, పడుకో అని చెప్పేసి మనం పక్కన ఒకటి ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, పోయిన వారం పాస్టర్ గారు చెప్పారు కదా ఓవర్ నైట్ ప్రేయర్ ఉంటుందని చెప్పేసి జ్ఞాపకం వస్తుంది. కానీ వీడంటాడు, రైటేలే ఉంటుందిలే, మనటి వరకు వెళ్ళావేంటి, వెళ్ళలేదు కదా, పోయిన నెలలో కూడా వెళ్ళలేదు కదా, ఈ నెలలో వెళ్ళకపోయినా పర్లేదు, ఏమనరు, అలసిపోయావు కదా, పడుకో. వాడు అంటాడు, పక్క నుంచి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా పడుకునే వాళ్ళ బైబిల్ ఏముంటుందో తెలుసండి? సోమరోళ్ళు అంటుంది. సోమరి కొద్దిగా ఇటు జరిగిందని ఆ బాబుకి కొద్ది కరెంట్ తగులుతుంది, షాక్ తగ్గుతుంది అంటే ప్రభావం ఆయనలోకి వెళ్ళిపోతుంది. అది అందుకోసమే నీలో ప్రభావం ఆయనలోకి వెళ్ళిపోయినా, ఆయనలో ప్రభావం నీలోనికి వచ్చినా కష్టం అయిపోతుంది కొద్దిగా. దేవునికి స్తోత్రం. నా వైపు చూడండి. అయితే ప్రియమైన తింటారా, మీకు ఒక మాట చెప్తున్నాను, సోమరి వాళ్ళను దేవుడు ఇష్టపడడు. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను, సోమరి వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధిలోనికి రారు. ఎవరు అభివృద్ధిలోనికి వస్తారు, ఎవరు ఆశీర్వదించబడతారు అని అంటే, కష్టపడి పనిచేసే మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పకుండా అభివృద్ధిలోనికి వస్తారు. అయితే ఈ సోమరి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? కాసేపు పడుకుందాంలే, కాసేపే 10 నిమిషాల తర్వాత ఒక 5 నిమిషాలు మమ్మీ అంటాడు మావాడు ఒకడు, ఒక 5 నిమిషాలే అంటాడు. 5 నిమిషాలు అరగంట అయిపోద్ది. తర్వాత టైం అయిపోతుంది కదా, సరిగ్గా మొహం కూడా కాడు, ఒళ్ళు స్నానం చేస్తాడు, వెనకాల ఈపోతాడు, అయిపోద్ది అంతా. ఏమండి, ఎందుకంటే టైం అయిపోద్ది, అవసరం బస్ దొరకదు, అటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియమైన దీంట్లో. కనుక ఈ సోమరి వాళ్ళు దీవించబడరు, ఆశీర్వదించబడరు. ఇంకో మాట చెప్తాను, చాలా అది భయంకరంగా ఉంటుంది. సోమరి వాళ్ళకి పరలోక రాజ్యం అసలు ఉండదండి, మీరు జ్ఞాపకం చేసుకోనండి. అర్థమవుతుందండి? సోమరి వాళ్ళకి పరలోక రాజ్యంలో అసలు ఎంట్రన్సే ఉండదు. కనుక ఎవరు కూడా సోమరి వాళ్ళగా ఉండకండి. మీరు దేవుని రాజ్యానికి వారసులు కావాలి అని అంటే మెలకుగా ఉండేవారిగా ఉండాలి. అంటే నిద్రపోవద్దని కాదు ఆ ఉద్దేశం. పని ఉందా, నీకు గుర్తుందా, పని చేసుకో, పని చేసుకున్న తర్వాత రెస్ట్ తీసుకో. అది నీ ఇంట్లో పని కావచ్చు, నీ డ్యూటీలో పని కావచ్చు, ఏమండి దేవుని సన్నిధి సహవాసంలో దేవుని కట్టడం కావచ్చు, కానీ నువ్వు పని చేసుకునే వారిగా ఉండాలి. పని చేసుకుని కష్టపడి శ్రద్ధగా పని చేసేవాడు ఏమవుతాడటండి? వాడు వర్ధిల్లుతాడు, ఏలుబడి చేసేవాడిగా దేవుడు ఉంచుతాడటండి. శ్రద్ధగా పని చేసేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలా ఉంటాడంటే, నీకు చేయటమే కాదు, అనేకులు నీకు అప్పగిస్తాడు, నువ్వు వారి మీద ఏలుబడి చేసేవారిగా ఉంటాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. నీవే స్వామరుడు అయితే పనిలోంచి కూడా తీసేస్తారు, నేను నీకు తెలుసో తెలియదు. అవునా కాదా? నువ్వు వద్దులే సిస్టర్, నీకు రావద్దులే. మొన్న ఎవరో చెప్తున్నారు, రాత్రి సాక్ష్యంలో చెప్తున్నారు, నువ్వు ఇక రావద్దులే అమ్మా అని అన్నారట. ఆ ఓనర్ గారు ఏమన్నాడట, అమ్మ నువ్వు ఇక రావద్దులే, చాలా కష్టపడి పని చేసావు, ఇప్పటి వరకు ఇక రావద్దులే అన్నాడు. రావద్దులంటే బాబు ఏం చేస్తారేలే మంది. తర్వాత మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి రికమెండ్ చేశారట, లేదు ఆమెను మానిపించడానికి వీలేదు, ఆమె చూడటానికి అలా కనపడుతుంది కానీ మాకంటే ఎక్కువ పని చేస్తుంది, కాబట్టి ఆమెను తప్పకుండా మీరు తీసుకోవాలని చెప్పేసి అందరూ రికమెండ్ చేశారట. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నువ్వు మహిమపరచాలి. ప్రభువా, నన్ను ప్రేమించి నాకు రికమెండ్ చేసేవాళ్ళు ఎంతమందిని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. వాళ్ళందరూ చేసిన రికమెండేషన్ని ఆ ఓనర్ గారు అంగీకరించి చేర్చుకున్నాడటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉంటారంటే, మనం చేసే పనిని బట్టి కాదండి, మన రూపురేఖలు ఎలా ఉన్నాయి, మన మాట ఎలా ఉంది,
దీనిని బట్టి చాలా మంది ఉద్యోగాలు ఇస్తున్నారు. మీకు తెలుసు తెలియదు, మాకు కంపెనీలో BHPలో ఒక ఆమె చాలా అందంగా ఉంటుంది, చదువుకుంది కూడాను, కానీ ఆవిడకి మంచి ఉద్యోగం ఇచ్చారు. ఏంటంటే రిసెప్షనిస్ట్. ఎంట్రన్స్ రాగానే అందరికీ మంచిగా కనపడాలి, అందరికీ కనపడాలని రిసెప్షనిస్ట్ ఉద్యోగం ఇచ్చారు. ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట. రండి, మీకు ఏమి హెల్ప్ చేయాలి అని చెప్పేసి అడుగుతారు. దేవునికి స్తోత్రం. దేనిని బట్టి? బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ పై రూపం ఎలా ఉందంటే అందంగా ఉంది. తర్వాత జాయిన్ అయిన తర్వాత కొన్ని విషయాలు నేర్పించారు ఆమెకి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, వచ్చిన కస్టమర్కి ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి కొన్ని నేర్పించి కూర్చోబెట్టారు అక్కడ. ఆ విధంగా ఉద్యోగం ఇచ్చారు. అసలైతే ఆమె ఉద్యోగం అది కాదు, మామూలుగా మెసెంజర్ ఉద్యోగం. మీకు చెప్తున్నాను, మెసెంజర్ ఉద్యోగం అండి. అయితే యాక్చువల్లీ రిసెప్షనిస్ట్ ఏమైపోయిందంటే రిజైన్ చేసి వెళ్ళిపోయింది. రిసెప్షనిస్ట్ కావాలి, ఇంకొకళ్ళు తీసుకోవడం ఎందుకు? మనలోనే ఎవరైతే అందంగా ఉన్నారో ఆడవాళ్ళలో తీసుకొచ్చి కూర్చోబెట్టారు అక్కడ. చూసారండి? అయితే అందం కూడా ఒకసారి ఉపయోగపడుతుంది అని ఏ విధంగా లోక సంబంధంగా అనిపించింది నాకు. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం వాక్యానుసారంగా, కానీ లోకానుసారంగా చూస్తే ఒక్కోసారి అది వేరే చేస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. అయితే అది మనకు వద్దులేండి. వాక్యంలో వచ్చి ప్రభు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే, సోమరి వాళ్ళని దేవుడు ఆశీర్వదించడు. సోమరిపోతులు వాడు ఎక్కడ చూసినా సోమరితనం కనిపిస్తుంది. ఇంట్లో ఏ పని చెప్పినా చేయరు, తర్వాత చేస్తాను నేను అంటారు. తర్వాత నేను చెప్పేవాళ్ళందరూ కూడా సోమరోళ్ళే. చెప్పిన వెంటనే చేసేవాడు బుద్ధిమంతుడు. చూడండి, సామెతల గ్రంథంలో ఉన్న మాట 10వ అధ్యాయంలో చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. 10వ అధ్యాయము 5వ వచనం చదవండి. 4-5 వచనాలు. బద్ధకముగా పనిచేయవాడు తర్వాత అంటాడు కదా, బద్ధకం అనమాట. చెప్పిన వెంటనే చేయడువాడు బద్ధకస్తుడు. చేస్తానన్నాను కదా, ఇన్నిసార్లు చెప్పాలా? సీరియస్ మండి దానికి. ఏమండి, చెయ్యకపోగా మళ్ళీ సీరియస్. ఎన్నిసార్లు చెప్తావు? చేస్తానని చెప్పాను కదా అని కళ్ళీలా పెడతాడు. వాడి గురించి ప్రభు చెప్తున్న మాట, నువ్వు దరిద్రుడు రా, నువ్వు సోమరుడివి. ప్రభు మాట్లాడుతున్న మాట ఏమంటాడు ఇక్కడ? బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడు. ఎవరికి కావాలని చెప్పండి. నేనైతే అంటాను, ఏమని? చెప్పిన పని వెంటనే చేయకపోతే నువ్వు దరిద్రుడు అంతే. నేను ఇప్పుడే అనేస్తున్నాను. ఇక ఇది మొదలుకొని ఒకవేళ అటువంటి అలవాటు ఎవరికైనా ఉంటే, చెప్పిన వెంటనే మీ అమ్మ చెప్పినా, మీ నాన్న చెప్పినా, నీ టీచర్ చెప్పినా, లేకపోతే నీ పని చేసే స్థలంలో నీ యజమాని చెప్పినా వెంటనే చేసేయి. ఆ చేసిన పనిని బట్టి తప్పకుండా ఆ యజమానికి నీ మీద కనికరం కలుగుతుంది, ఆ టీచర్కి నీ మీద ప్రేమ కలుగుతుంది, నీ తల్లిదండ్రులకు నీ మీద ప్రేమ పుట్టుకొస్తుంది. ఇదిగో నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె చెప్పిన వెంటనే పని చేసేస్తుంది అని చెప్పేసి నీ మీద ప్రేమ పుట్టుకొస్తుంది. అర్థమవుతుందా? చెప్పిన తర్వాత 4 సార్లు చెప్పిన తర్వాత కూడా చేస్తానని చెప్పాను కదా అని సీరియస్ అయిపోయేవాడికి నువ్వు దరిద్రుడివే. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలు నేనైతే అంటాను, నువ్వు బెత్తం తీసుకో. ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు, 3వసారికి నోటితో కాదు బెత్తంతో మాట్లాడంతే. తగలాలి. వాడికి బుద్ధి రావాలంటే, వాడు దరిద్రుడు కాకుండా ఉండాలంటే నువ్వు కావాల్సిందే. అర్థమవుతుందండి? వాడు దరిద్రుడు కాకుండా వాడు దీవెనకరంగా ఉండాలి జీవితంలో ముందుకు వెళ్ళిన తర్వాత అని నీకు అనిపిస్తే నువ్వు బెత్తం తీసుకో. అది నువ్వు చేయవలసిన పని. ఎందుకు? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. ముందుకు వాడు పెద్దవాడే దాని నుంచి తొలగిపోడు. మనం నేర్పాలి. పిల్లలుగా ఉంటుండగానే నేర్పాలి. నీ చేతిలోంచి దాటిపోయిన తర్వాత నువ్వు నేర్పలేవు. నీ చేతిలో ఉంటుండగానే నువ్వు నేర్పాలి. అయితే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు అంటే, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధగా పనిచేయవాడు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఎవరు చేస్తారు ఐశ్వర్యవంతులుగా? దేవుడు చేస్తాడు. నువ్వు శ్రద్ధగా పని చేసుకుంటూ వెళ్ళిపో, ఐశ్వర్యం నీ వెంటనే వచ్చేస్తా ఉంటుంది. అంతే. ఎలా వస్తుందో నాకు తెలియదు, వాక్యం అది నమ్మాలి మనం అంతే. నువ్వు శ్రద్ధగా పని చేసుకుంటూ వెళ్ళినట్లయితే నీకు పని శ్రద్ధగా పని చేయడం అంటే ఏంటి? ఎవరో చెబితేనే చేయటం కాదు, మీ అమ్మ మీ నాన్న చెబితేనే చేయటం కాదు,
లేకపోతే నీ యజమానుడు చెప్తేనే చేయటం కాదు. నీకు పని కనిపిస్తా ఉంది, నీ ఎదుట పని కనిపిస్తా ఉంది, ఇది ఇక్కడ ఉండకూడదు, అది అక్కడ ఉండాలి, తీసి అక్కడ పెట్టేసే అంతే. ఆడు చెప్పలేదు కదా నేను ఎందుకు చెయ్యాలి అని అనుకున్నావంటే నువ్వు దరిద్రుడివే. ఐశ్వర్యం నీ దగ్గర రాదు. ఐశ్వర్యం నీ దగ్గర రావాలి అని అంటే నీకు పని కనిపిస్తా ఉంది, వెంటనే ఆ పని చేసే. ఇది ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నీకు అనిపించిందా, దేవుడు ప్రేరేపించాడా, ఆ ప్రకారం చేసే అంతే. ఆ విధంగా చేసుకుంటూ శ్రద్ధగా పని చేసేవనుకో, దేవుడు ఏమంటాడు, శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అయిపోతాడు. మనలో ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్యవంతులు కావాలి అని నేను ఆశపడుతున్నాను. నేను కొంతమంది ఇళ్లలో చూస్తూ ఉంటాను, వాళ్ళు అక్కడే కూర్చుంటారు, చాలా చెత్తగా ఉంటుంది, కూర్చొని టీవీ వైపు చూసుకుంటూ ఉంటారు. కానీ ఇంటిని కొద్దిగా శుభ్రం చేసుకున్నారు, సడన్గా ఎవరైనా వస్తే అసహ్యంగా ఉంటుందని చెప్పేసి కనీసం అవగాహన కూడా ఉండదు. ఏమండి అంటే వాళ్ళు ఎంత నిశ్చింతగా ఉంటారంటే మేము బాగానే ఉన్నాం కదా అని అనుకుంటా ఉంటారు, కానీ అసలు ఏమీ బాగోలేదు, అక్కడ చెత్తగా ఉంటుంది. ఈ టీవీలో మాత్రం నిమగ్నం అయిపోయి ఉంటారు. నా మాట అర్థమవుతుందండి. అటువంటి వారు ఉన్నారు కనుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక అటువంటి పరిస్థితి, నీ ఇంటి పరిస్థితి సరిగా లేదా, నువ్వు ఇంటిని చక్క పెట్టుకో. మొదటిగా నీ ఇంటిని చక్క పెట్టుకో, నీట్గా ఉంచుకో. అది ఆ నీట్గా ఉంచడం వల్ల ఎవరైనా వచ్చి చూస్తే, ఎస్ చూసారా వీళ్ళు దేవుని నమ్ముకున్న తర్వాత వీడు ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో. చాలా మంది దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఇల్లు శుభ్రం చేసుకోవడం ఉండదు. ఏమండి ఎక్కడ చూసినా బూజులు ఉంటుంది, బట్టలు ఎక్కడ ఏలాడుతూ ఉంటాయి. కొంతమంది ఇళ్లలో చూస్తే పట్లు, ఆ బూజు పట్లు అంటారు కదా, పట్లు కనిపిస్తూ ఉంటాయి. మరి వచ్చి 5-6 నెలలు అయితే ఆ ఇంట్లో దిగి, అంతకుముందు దిగినప్పుడు ఏమైనా క్లీన్ చేశారేమో, ఆ తర్వాత ఆ శుభ్రం చేయటమే లేదు అసలు. ఏమండి ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. నిజంగా కొన్ని ఇళ్లలోకి అడుగు పెడితే ఇంట్లో ఎప్పుడు బయటకు వెళ్దాం అన్నట్టుగా అనిపిస్తా ఉంది. నిజంగా చెప్తున్నానండి, కొన్నిసార్లు నేను నా అనుభవం చెప్తున్నాను. కొన్ని ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఎప్పుడు బయట పడదామని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎంత బాధ అనిపిస్తుంది చూడండి. ఒక విశ్వాసం ఇంటికి వెళితే కొద్దిసేపు కూర్చుందాము అని అనిపించాలి, కానీ సేవకుడికి ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామా అని చెప్పేసి అనిపిస్తూ ఉందంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో, అక్కడ ప్రభావం ఎలా ఉందో మీరు అర్థం చేసుకోనండి. కనుక ప్రియమైనదిగా శ్రద్ధగా మనం పనిచేసే వారంగా ఉండాలి. మన ఇల్లు నీటుగా ఉంచుకోవాలి, ప్రియమైనదిగా శుభ్రంగా ఉంచుకోవాలి. నీకు బోర్డు సమయం ఉంది, సమయం అంతా టీవీ ముందే గడిపేస్తా ఉన్నాం మనం. సమయం లేదా, సమయం దొరుకుతుంది, కానీ మనకు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, మన ఇల్లును శుభ్రం చేసుకోకుండా మనము ఇంకా ఎలా ఉన్నామంటే, మురికిగా ఉండేవాడికి అది మురికి అంటే తెలియదు. ఏమండి అది చాలా అంటే కొంతమంది అంటూ ఉంటారు, నాకే నేను బాగానే ఉన్నానని చెప్పేసి. మనం బాగున్నాం అనుకుంటే కాదండి, ఇతరులకు కూడా మనం ఎలా ఉండాలి అంటే మంచిగానే కనిపించాలి. అయితే తర్వాత మాట చూడండి, తర్వాత మాట, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. మనమందరం కూడా ఒకరికి కుమారులము కుమార్తెలమే. మన తల్లిదండ్రులకు మనం కుమారులము కుమార్తెలమే కదా. ప్రభు మాట్లాడుతున్న మాట, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. వేసవకాలం గురించి రాత్రి కొన్ని మాటలు చెప్పాను, ఇప్పుడు ఆ మాటలు చెప్పడానికి ఆ వేస్ట్ అనిపిస్తుంది. వేసవి కాలము పగలు ఎక్కువగా ఉంటుంది కదా, రాత్రులు చాలా తక్కువగా ఉంటుంది. ఏమండి పని చేసుకోవడానికి చాలా సమయం దొరుకుతుంది. ఈ చీమలో మనం వెనక్కి చూసినట్లయితే 6వ సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఏమంటాడంటే, వెనక్కి చూద్దాం. 6వ అధ్యాయంలో అంటాడు కదా, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటికి విచారణకర్త లేడటండి, వాడికి న్యాయాధిపతి లేడట. నువ్వు ఎందుకు చేసావు, ఎందుకు చేయలేదని చెప్పేసి అడిగేవాడు లేడు. కానీ అవి ఏం చేస్తాయట, వేసవి కాలంలో ఆహారము సిద్ధపరచుకుంటే కూర్చుకుంటాయటండి. వర్షాకాలం వచ్చినప్పుడు బయటకు వెళ్ళడానికి అవ్వదు, చలికాలంలో కూడా అవ్వదని చెప్పేసి వేసవి కాలంలోనే అవి ఏం చేస్తాయంటే
ఆహారము సిద్ధపరచుకుంటాయట. అలాగే ప్రభు అంటున్నాడు, ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు, వేసవి కాలన కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. అంటే సమయం ఉంటుండగానే పని చేసేవాడు. చీకటి పడిపోయిన తర్వాత నువ్వు ఏం పని చేయగలవు? ఏం పని చేయలేవు. నీకు వెలుతురు ఉంటుండగానే, నీకు ఆరోగ్యం ఉంటుండగానే, అవకాశం ఉంటుండగానే. ఏమండి, ఇక్కడ వేసవి కాలం అన్నందుకు చెప్తున్నాను, నీ ఒంట్లో శక్తి ఉంటుండగానే నువ్వు పని చేసుకోవాలి. ఏమండి, ఇంకా వెలుతురు ఉంటుండగానే పని చేసుకోవాలి. అటువంటి సమయంలో పని చేసుకోకుండా చీకటి అయిపోయిన తర్వాత చీకటిలో ఏం పని చేయమంటావు? సోమరుడు కాకపోతే ఏమంటారండి? ఇప్పుడు ఏదైనా పని చెప్పారనుకోండి, పగలు ఎలాగో చేయలేదు, వెలుతురు కొంటుండే చేయలేదు, చీకటి అయిపోయిన తర్వాత ఇప్పుడు చీకటి అయిపోయిందంటే చీకటి అయిపోదా మరి? అందుకని ఇక్కడ అంటున్నాడు, వేసవి కాలంలో కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. ఏమండి, నీవు బుద్ధిగల కుమారుడుగా, బుద్ధిగల కుమార్తెగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మనమందరం కూడా బుద్ధి కలిగి నడుచుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. తర్వాత మాట ఏమంటున్నాడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. చూడండి, మన తల్లిదండ్రులకు సిగ్గు తెచ్చే వారంగా ఉండకూడదు. అర్థమైందండి? మన పనులను బట్టి, పిల్లలు మనం చేసే పనులను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన నడవడికను బట్టి మన తల్లిదండ్రులకు సిగ్గు తెచ్చే వారంగా, అవమానం తెచ్చే వారంగా మనం ఉండకూడదు. అర్థమవుతుందా? చాలా మంది తనంత పిల్లలు అయిన తర్వాత కూడా పెద్దోళ్ళకే పిల్లల కంటే అన్యాయంగా అసలు ఏమాత్రం సిగ్గుపడరు, చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. అంటే నిన్ను అనేవారు లేరని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. అర్థమైందండి? కొంతమంది బ్రదర్స్ పిల్లలు 10 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు, వాడు చూస్తున్నారు, వాడు గమనిస్తున్నారు, అయినా నీకు అవగాహన లేకుండా నువ్వు ఎలా ఉంటున్నావు అంటే వాళ్ళ ముందు చేయకూడని పనులు చేసేస్తున్నావు, మాట్లాడకూడని మాటలు మాట్లాడేస్తున్నావు. అర్థమైందండి? నా మాట అర్థమైందా మీకు? ఎవరికైనా పెద్దోళ్ళకి మిమ్మల్ని అందరూ పిల్లలు, కానీ మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు, అదే నడతలో వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఈరోజు నిన్ను అనేవాళ్ళు లేదని చెప్పేసి వాళ్ళు చిన్నపిల్లలని వాళ్ళ ముందే నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుంటా ఉంటే రేపటి రోజున వాళ్ళు ఏమంటారో తెలుసు, ఇప్పుడు అనరు, కానీ రేపటి రోజున వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయంటే మీకంటే అధ్వానంగా తయారైపోతాయి. కనుక ప్రియమైన తండ్రిరా, అప్పుడు నువ్వు సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుంది, కానీ అప్పుడు ఏమీ చేయలేవు. ఎందుకని? వాడు నీకంటే పెద్దవాడు అయిపోయాడు, బాగా బలం కలిగిన వాడు అయిపోయాడు, నీ బలం తగ్గిపోయింది, అప్పుడు నువ్వేమి చేయలేవు. కనుక ప్రియమైన తండ్రి, ఇప్పుడే వాడు పిల్లలుగా ఉంటుండగానే నీ ప్రవర్తన మార్చుకోవాలి. పెద్దవాళ్ళు అయిపోయి రేపటి రోజున ఇదేంటి డాడీ అని చెప్పేసి అనకుండా నీవిప్పుడే సమయం ఉంటుండగానే నీ ప్రవర్తన మార్చుకుంటే నువ్వు దీవించబడతావు, తద్వారా నీ బిడ్డలు కూడా దీవించబడతారు. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, కోతకాలం ముందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు అని చెప్పేసి అని అంటున్నాడు. కోతకాలం అంటే రాత్రి కూడా చెప్పాను, పంట అంతా రెడీ అయిపోయింది, కోసుకొచ్చుకోవటమే. ఒక వ్యవసాయకుడికి కోతకాలం యొక్క విలువ తెలుస్తుంది. అస్సలు కూడా అన్నం కూడా తినడు. ఎప్పుడు ఇంటికి తెచ్చుకుందామా ఆ ధాన్యం, లేకపోతే పంటను ఎప్పుడు ఇంటికి తెచ్చుకుందామా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఎందుకు? సంవత్సరం అంతా ఎదురు చూశాడు ఆ పంట కోసం. ఏమంటే ఎంత కష్టపడి పండిన ఆ పంటను తెచ్చుకోవటానికి ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయడు. కానీ వీడటంటే కొంతమంది ఎలా తెచ్చుకుందామని రేపు తెచ్చుకోవాల్సింది ఏం పోయింది. సోమరుడు ఏమంటాడు? కోతకాలం ముందు నిద్రించు వాడు సిగ్గుపరచు కుమారుడు అని చెప్పేసి అక్కడ రాయబడిన మాట. ఇంకో మాట, ఆఖరి మాట చూసుకుందాము. ఆఖరి మాట 20 చూడండి. ఆఖరి మాట మనం రాత్రి ధ్యానించుకుందాం. 23వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే 23-21 సామెతల గ్రంథం. ఆడకంటే ముందు, దానికంటే ముందు ఒకటండి, ముందు ఒకటి ఉంది. అయితే సమయం సరే అదే చదవండి. 23-21 చదవండి. తాగుబోతులను, తిండిపోతులను, అమ్మా దరిద్రులవుదురు, నిద్రమత్తు. దేవునికి స్తోత్రం. చూసారండి, ప్రభు పరిశుద్ధాత్ముడు రాయించాడు మాట. మరొకసారి నేను చదువుతున్నాను చూడండి. ఏమంటున్నాడు అని అంటే, త్రాగుబోతులను, తిండిపోతులను దరిద్రులగుదురు, పైన చెప్పిన మాట. తర్వాత మాట, నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. అయితే పై మాట ఒక మాట మనము మాట్లాడుకోవాలి. ఒకసారి రాత్రి ఈ మాట గురించి నేను మాట్లాడలేదు. ఏ మాట? త్రాగుబోతులు, తిండిపోతుల గురించి. మనలో త్రాగుబోతులు లేరు, తిండిపోతులు లేరు. నేను నమ్ముతున్నాను అన్నమాట. ఎవరైనా త్రాగుబోతులు ఉన్నారండి మనలో?
నాకు తెలిసి లేరు పురుషుల్లో. ఒకవేళ ఒకప్పుడున్నా విడిచిపెట్టారని నేను నమ్ముతున్నాను. త్రాగుబోతులు లేరు, తిండిబోతులు లేరు. ఏమండి, అయినప్పటికీ కొంతమంది దరిద్రులుగా ఉన్నారు. కారణం ఏంటి? త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారు నిశ్చయం. ఎందుకు? ఆడు తాగితే ఉదయం లేచిన దగ్గర మీకు తెలిసే తెలియదు కొంతమంది ఆ మందు షాపుల దగ్గర ఇంకా ఆడు తలుపు తెరవకముందే లైన్లో ఉంటారు కొంతమంది అండి. అవునా కాదా? ఆడికి ఎప్పుడు తెరుస్తాడరా బాబు అని చెప్పి చూస్తూ ఉంటారు కొంతమంది. వాడు దరిద్రుడు కాకపోతే ఏమవుతాడు? కొంతమంది సంపాదించేది 500 అయితే 600 రూపాయల మందు తాగేవాడు ఉంటారు, తాగుబోతులు అంటారు. ఆడికి చాలదో పని చేసుకునేది, మళ్ళీ ఆ ఆవిడ కూడా తెచ్చియాలి. ఆడికి తిండి పెట్టడం దండగలుగుంటే తాగడానికి కూడా మళ్ళీ డబ్బులు ఇవ్వాలంట. అటువంటి తాగుబోతులు లేరా? ఉన్నారు. ఇంతకుముందు మా చర్చిలో వచ్చేవాడు ఒకడు. దేవుని మహాకృపను బట్టి రక్షింపబడి ఆ త్రాగుడు మానిపించిన తర్వాత ఊరు వెళ్ళిపోయి మళ్ళా మామూలు అయిపోయాడు అంతే. ఇక్కడ మానేశాడు పాపం. ఊర్లో వెళ్ళిపోయి బాబా బాబా అని చెప్పేసి, రా బాబా, నువ్వు లేకపోతే ఏంటి బాబా, నీ మీద ఒట్టు బాబా నాన్న. ఈ విధంగా పండగ సందర్భంగా ఊరు తీసుకెళ్ళిపోయి ఊరు వెళ్తే అక్కడ మళ్ళీ అలవాటు చేస్తారు. తిరిగి వచ్చిన తర్వాత దేవుని సన్నిధి లేదు, ప్రార్థన లేదు, మళ్ళీ తాగుబోతుడు అయిపోయాడు. ఆ విధంగా అయితే త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారు, అది నిశ్చయము. కానీ కొంతమంది దరిద్రులు ఎందుకు ఉంటున్నారు అని అంటే నిద్రమత్తు. నిద్రమత్తు ఏం చేస్తుందట? చీపు గుడ్డలు ధరించడానికి కారణమైపోతా ఉంది. ఏంటి ఆ నిద్రమత్తు? నేను రాత్రి మా సబ్జెక్ట్ ఇదే. యేసు ప్రభువారు అంటున్నారు కదా, ఒక గడి అయినను నాతో కలిసి మెలకువగా ఉండలేరా? యేసు ప్రభు అంటాడు శిష్యులతో, ఒక గడి అంటే మీకు 3 గంటలు 4 గంటలు ఒక గడికి ఉంటుంది సమయం. ఒక గడి అంటే 4 గంటలండి. నేను తర్వాత వెతికాను. ఒక గడి అంటే 4 గంటలు, లేదా ఒక జాము, మరి తెలియదు, జాము అనుకుంటాను. అయితే ప్రభువారు అంటున్న మాట శిష్యులతో, ఒక గడి అయినను నాతో కలిసి మెలకువగా ఉండలేరా అని అడుగుతూ, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే మెలకువగా ఉండి, శోధన రాలేదు రాకపోయినా నువ్వేం చేయాలి అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రభు మాట్లాడు, నీవు కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేసినట్లయితే వచ్చే శోధన కూడా తొలగిపోతుంది అంతే. అర్థమవుతుందండి? నీకు శోధన రాలేదని చెప్పేసి, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి నీవు కనుక మత్తుగా ఉండి నిద్రపోతున్నావు అనుకోండి, నువ్వు నిద్రపోతున్నావు ఉన్నావనుకోండి, ఆటోమేటిక్ శోధన వచ్చేస్తుంది. నీకు ఏ విధంగా వస్తుందో నాకు తెలియదు. అది ఎలా వస్తుందట? వెనక చూసుకుంటే ఆయుధదారుడు వచ్చినట్టు వచ్చేస్తుందట. మనం వెనకాల చూస్తే, వెనకాల ఎక్కడ చూసామంటే చూడండి, ఆ మాట కూడా చూపిస్తాను. 20వ అధ్యాయం 13వ వచనం చదవండి. 20వ అధ్యాయం 13వ వచనంలో 20:13 కాదండి, ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి. 10:5 20:13 ఏముందమ్మా? ఆసక్తి విడుము, నీవు మేల్కొని ఉండి నీడల ఆహారం తిని తృప్తి పొందు. రాత్రి మనం చదువుకున్నాం, ధ్యానించుకో. 6వ అధ్యాయము 10-11 వచ్చినారంటే చూడండి. పైన చదవండి. ఇక కొంచెం నిద్రించేదనని, ఇంకొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకుందామని నువ్వు అనుకుంటావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ దగ్గరికి వస్తుంది, ఆయుధదారుడు వచ్చినట్లు లేవి నీ దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం. వాడు ఎలా వస్తాడటండి? దోచుకునేవాడు, దొంగలాగా వచ్చేస్తాడు. దొంగ ఎలా వస్తాడు మనకు తెలుసుదా? దొంగ ఎలా వస్తాడు మనకు తెలుసా? తెలియదు కదా. ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో తెలియదు. కానీ వాడు వచ్చి వాడు పని చేసి వెళ్ళిపోతాడు. తర్వాత మనం జేబులు తడుపుకోవడం, లేకపోతే ఇల్లు చూసుకోవడమే, అయ్యో పోయిందా, అది పోయింది, ఇది పోయింది అని చెప్పేసి మనం తర్వాత బాధపడటం తప్ప మనం చేయగలిగింది ఏమి? ఎందుకు? మనం నిద్రమత్తులో ఉన్నాం. ఏ మత్తులో ఉన్నాము? మనము స్నేహం అనే మత్తులో ఉన్నాం. ఏమండి? ఫ్రెండ్షిప్ అనే మత్తులో ఉంటాం కొన్నిసార్లు. అవునా కాదా?
ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడు, వాడు అవసరం కోసం ఎలా వస్తాడో మనకు తెలియదు. దోపిడిగాడు స్నేహితులాగా రావచ్చు, బంధువులాగా రావచ్చు, ఎలా వస్తాడో మనకు తెలియదు. ఏమంటాడు తెలుసా, కొడుకున్నా ఈరోజు వెళ్ళిపోయినా పర్లేదు లేదా, ఎక్కడికి వెళ్ళిపోయినా పర్లేదు, ఓవర్ నైట్ ప్రేయర్కి వెళ్ళిపోయినా పర్లేదు. ఓవర్ నైట్ ప్రేయర్కి ఎందుకు రమ్మంటాము అంటే, దేవుడు మనతో ఉంటాడు, సంఘంతో ఉంటాడు. సంఘమున అంటే శరీరం, అంటే దేవుని శరీరం అంటే సంఘమే. దేవుడు ఉంటాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నాతో కలిసి ఒక గడి అయినను మీరు మెలకుగా ఉండలేరా? నెలకొకసారి, రోజు కాదు, నెలంతా పడుకోండి, 29 రోజులు పడుకోండి, పుల్లుగా పడుకోండి, హాయిగా పడుకోండి, ప్రశాంతంగా పడుకోండి. ఒక్కరోజు మనము దేవునికి ఇవ్వలేమా? ఏమండి, దేవుని సన్నిధిలో గడపలేమా? గడిపితే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? మనం దరిద్రం కాకుండా, ఏమండి, ఆయుధదారుడు లేక దోపిడిగాడు వచ్చి మనల్ని దోచుకోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు కదా. ఏమండి, దోపిడిగాడు వచ్చి మనకి, దేవుడు మనకి ఇచ్చింది ఏదైతే ఉందో, ఆత్మీయ జీవితం కావచ్చు, పరిశుద్ధ జీవితం కావచ్చు, ఆర్థికపరమైన పరిస్థితులు కావచ్చు, ఏమండి, వీటన్నిటిని దేవుడు కాపాడుతున్నాడు కదా. దేవుని చేత మనం కాపాడబడతా ఉన్నాము. అటువంటి దేవుని సన్నిధిలో గడపడానికి మనకు సమయం దొరకక, సమయం ఇవ్వడానికి ఇష్టం లేక మనం బద్దకించడం వల్ల, నిద్రపోవటం వల్ల మనకు జరిగేది ఏంటంటే, దోపిడిగాడిలాగా వస్తాడు దరిద్రుడు, మన దగ్గరకు వచ్చి మనం దరిద్రులుగా చేసేస్తూ ఉంటాడు. కనుక అటువంటి పరిస్థితి మనం ఇవ్వకూడదని రక్షించబడిన మనము, లోకంలో ఉన్న వారి సంగతి కాదండి, లోకం నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు మనల్ని, తన సొత్తుగా చేసుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. కనుక మనం ఏం చేయాలి అంటే, నెలలో ఒకరోజు, అది కూడా ఏ రోజు? ఈరోజు మనము ప్రభు బలలో చేయి వేయవలసిన వారమై ఉన్నాం, ఆ క్రమంలో పాల్గొనవలసిన వారమై ఉన్నాం. ఆ క్రమంలో పాల్గొనే మనకు ఏ మాత్రమైన సిద్ధపాటు ఉందా? ఏమండి, ఏ మాత్రమైన సిద్ధపాటు మనం కలిగి ఉంటున్నామా? వాక్యం వింటున్నామా? ప్రార్థనా జీవితం ఉందా? ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏమీ లేకుండానే వచ్చి ప్రభు బలలో చేయి వేస్తూ ఉంటే మనకు దీవెన ఎలా వస్తుంది చెప్పండి? కనుక నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఇది మీకు హెచ్చరికగా తీసుకొని ప్రభు బలలో మనం చేయబోతున్న మనమందరం కూడా, ప్రభా నన్ను క్షమించండి నాయన, నెలలో ఒక రాత్రి, అది కూడా ఒక గడియ, అంటే 2 గంటలు 3 గంటలు, నీ అయ్యా 24 నిమిషాలు ఒక గడియ అంటే దేవునికి స్తోత్రం. అరగంట, ఇంచుమించు అరగంట ఒక గడి అంటే. ఏమండి, సరే ఆయన చెప్తున్నాడు, అది నెట్లో చూశాడు అనుకుంటాను, 24 నిమిషాలు అని చెప్తున్నాడు దేవుని. ఒక జామ్ అంటే 4 గంటల. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభు వారు మాట్లాడిన మాట ఒక గడి గురించే మాట్లాడుతున్నాడు. అంటే ఒక గడి అంటే ఇక్కడ ఎంతసేపు కూర్చుంటాం అనేది కాదు, కనీసం ఒక అరగంట నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? అరగంట దేవునితో గడుపుతున్నావా? మాట్లాడుతున్నావా? ఒక గడి అంటే నెలలో ఒకరోజు సంఘంతో కలిసి. ఆదివారం ఎలాగో మీకు ప్రార్థన చేయడానికి అవకాశం దొరకదు. ఆదివారం ప్రార్థన చేయడానికి ఎవరో కొంతమందికి పొరపాటున దొరుకుతుంది, అంతే, పొరపాటునే. అది పాస్టర్ గారు, ఎస్తేరం గారు లేకపోతే పొరపాటున దొరుకుతుంది, అంతే. ఆడుంటే వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉండదు. మాట చెప్తున్నాను, బ్రదర్స్లో కూడా కొంతమందికి పొరపాటున దొరుకుతుంది, అది కొంతమందికి అసలు అది దొరకదు. కనీసం ఓవర్ నైట్ ప్రేయర్కి వస్తే ఒక అరగంట ప్రభుత్వం మాట్లాడుకోవడానికి అవకాశం దొరుకుతుంది కదా, నీ పరిస్థితి అంతా చెప్పుకోవడానికి అవకాశం దొరుకుతుంది కదా. ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాము, మనం ఎలా దీవించబడతాం చెప్పండి? అందుకని ప్రభు హెచ్చరిస్తున్న మాట, మూలవాక్యం ఒకసారి చదవండి అమ్మా, నేను ముగించేస్తాను. 26వ అధ్యాయం మత్తయి సువార్త 26, 40, 41. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వాళ్ళు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలండి, దేవునికి స్తోత్రం. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, మెలకువగా ఉండి మనం ప్రార్థన చేస్తున్నామా చేయటం లేదా అది నాకు తెలియదు, అది మీ వ్యక్తిగతం, మీకే తెలుసు. అయితే సంఘముగా మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన నెలలో ఒకరోజు, ఆ ఒకరోజు కోసమే నేను చెప్తున్నాను.
రండి, మనం కలిసి కొంత సమయం ప్రభు సన్నిధిలో గడుపుదాం. ప్రశాంతమైన వాతావరణం, మనం ప్రార్థన చేసుకుందాం. రాత్రి అందరూ ప్రార్థన చేశారు, చిన్నపిల్లలతో సహా ప్రార్థన చేశారు. ఏమండి, ఆ విధంగా సంఘం ఎదుట మనం అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే, మిగిలిన వాళ్ళందరూ ఏకీభవిస్తూ ఉంటే దేవుడు ఆమేన్ అంటాడు తప్పకుండా. కనుక నా ప్రియ దేవుని బిడ్డారా, ఆ ప్రకారంగా ఓల్డేజ్ ప్రేయర్లో మనం కొనసాగుదాం, గడుపుదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. మనం దరిద్రులుగా కాకుండా మనము దీవించబడినటువంటి వారంగా మన కుటుంబాలు ఉండాలని ప్రభుపేట మనం చేస్తే నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన. అలాగే కూర్చున్న వాళ్ళు కూర్చున్న చోటే, నా మాట వినండి, పిల్లలు పెద్దలందరూ కూర్చున్న వాళ్ళు కూర్చున్న చోటే తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. కూర్చున్న వాళ్ళు కూర్చున్న చోట, వెనక చూడకండి, వెనక ఎవరు లేరు, అందరు మనోళ్ళే. శత్రువు ఎవరు వచ్చినట్టు చూస్తున్నారు, శత్రువులు ఎవరు రాలేదు, ఆయుధదారుడు ఎవరు లేరు.